పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సూపర్. అన్న ఇన్ని సినిమాలు చేశారు. పెద్ద పెద్ద బంగ్లాలు, 7, 8 కార్లు మెయింటైన్ చేశారు. మేనేజర్లు, పెద్ద ఆర్భాటం ఉండేది పొన్నాంబలం గారికి ఆ రోజుల్లో. ఒక్కసారిగా హెల్త్ బాగలేనప్పుడు మన ఫైనాన్షియల్ పొజిషన్ లేదు పొన్నంలో అలాగా లేదు. ఎందుకని ఆ ఆస్తులు అవన్నీ ఏమైపోయాయి? లేదు ప్రాపర్టీస్ లేదు ఇవి? అదే ఎవరికి తెలీదు. నేను ఎప్పటికైనా గోల్డ్ వేసినది ఎవరో చూస్తున్నారా? లేదు. ఇన్ని వరకు గోల్డ్ నేను వేసుకోలేదు. నాకు డబ్బు వస్తుందంటే ఎవరెవరు కష్టపడతారో అందరికీ ఇస్తాను. కాలేజీలో రాసుకున్నారు కదా వాళ్ళకు ఫీజు, ఎవరు అమ్మ అప్ప ఎవరో చచ్చిపోయినా అదికి మ్యారేజ్ పెద్ద పెద్ద పిల్ల అయిపోతారు కదా వాళ్ళకు அதுக்கு இஸ்தாம். ఎందుకంటే ஆண்டவன் வந்து நீ హెల్ప్ பண்ண உனக்கு డబ్బు கொடுப்பார். మీరు ఎవరెవరికి హెల్ప్ చేశారో అంత அளவுக்கு డబ్బు ఇస్తాడు ஆண்டவன். அந்த அளவுக்கு இப்போ நான் ஸ்டார்டிங்லேருந்து வந்தது என்னன்னா என்னோட ஃபேமிலியில் மொத்தம் 9 மேரேஜ் பண்ணி கொடுத்துருக்கு. 9 மேரேஜஸ், 7 மேரேஜஸ் வந்து பெருசு. எனது, நான் பிரதர்து, இன்னொரு பிரதர்து, விஜயா, ரமணி, பாக்கியம், உமா, இன்னும் 7 மேరేజెస్ పెரிய మ్యారేజ్ பண்ணிంది. இப்போ நம்ம సంపాద్యం ఒక 10 lakhs వస్తుందంటే ఒక మ్యారేజ్, ఇంకా 10 lakhs వస్తుందంటే இன்னொரு మ్యారేజ్, ఇలాగా 7 మ్యారేజెస్. இப்போ நம்ம லைஃப் 10 years நம்ம హార్డ్ நல்ல స్పీడ్. అంతవరకు నేను ఆటమంట వేండదు நம்ம ఫ్యామిలీ. ఫస్ట్ చెప్పాను కదా నేను ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఎకానమిక్ ప్రాబ్లం. అందుకే నేను ఈ ఫీల్డ్లో వచ్చి ఫైటర్ ఆచి அதுக்கப்புறம் మాస్టర్ అయ్యి సోలో ఫైట్లా చేసి డబ్బు నల్ల బాగా సంపాదించాను. వీడు అలా ఆయన తర్వాత 3 ఫిలిం చేశాను. అదిలిపోయింది. ఆయన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫిలిం ఇప్పుడు చేసి హాఫ్ దాంట్లో 50% ఉంది. అది నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం అని ఇప్పుడు ஸ்டார்ட் చేస్తాను. இதெல்லாம் நடந்து முடிஞ்சதெல்லாம் ஒன்றும் இல்லை. நீங்கள் எவ்வளோ పైసా வச்சுருந்தாலும் డబ్బు ఎంత మీ దగ్గర ఉందనో అది యూస్ అవ్వలేదు. మంచి సహాయం అదే మీరు అప్పుడు హెల్ప్ చేశారు కాబట్టి మీకు ఇప్పుడు చిరంజీవి గారు సహాయం. ஆண்டவன் நம்மளுக்கு இது பண்ணுறாரு. ఆండవన్ சொல்கிறேன் நீங்கள் టోటల్గా எல்லாருக்கும் హెల్ప్ பண்ணுங்க. ఇప్పుడు నా ఫ్యాన్స్ దగ్గర ఏం చెప్తారంటే వీడు అంటే నీవు చూడవద్దు, ఎవరు కష్టపడతారో హెల్ప్ చేయండి, మీకు ஆண்டவன் காடு உங்களுக்கு ஹெல்ப் பண்ணுவார். அது நான் பார்த்துட்டேன். அந்த ஆண்டவன் எப்படி பார்த்தேன்? எனக்கு சிரஞ்சீவி சார் மூலயமா பார்த்தேன். இந்த பணம் வச்சுட்டு எங்கேயும் போக முடியாது. అందరూ చచ్చిపోతారు. డబ్బు ఉన్నవాడు కోటి ఉన్నా వాళ్ళకి టైం అయిపోయిందంటే పోతారు. అది డబ్బు ఉందంటే అది ప్రయోజనం ఏంటి? ఇప్పుడు చిరంజీవి గారు నాకు ఇచ్చారు కదా అదే ప్రయోజనం. వాళ్ళు ஆண்டா வந்து ஃபேமிலியை நல்லா வச்சுப்பார். இதுதான் பண்ணணும். சும்மா காசு வச்சுக்கிட்டு என்ன பண்ண போகிற? சிரஞ்சீவி గారు மாதிரி இருக்கணும்.